హాయ్! ఈరోజు పాడ్‌కాస్ట్‌లో స్వర్గానికి ఒక యాత్ర అంటే హెవెన్ ట్రిప్ కథ ఏంటో తెలుసుకుందాం. ఒకరోజు ఉదయం ఒక రైతు రాత్రి తన పొలంలోకి ప్రవేశించి తను పండిస్తున్న చెరుకులో కొన్నిటిని తిన్నాడని తెలుసుకుంటాడు. సో, అతను నిఘా ఉంచాలని నిర్ణయించుకుంటాడు. అర్ధరాత్రి పొలంలోకి ఏ జంతువు దాడి చేయలేదని నిర్ధారించుకోవడానికి తన పొలానికైతే వెళ్తాడు. అతను ఆశ్చర్యానికి గురై అతను చెరుకు తింటూ బిజీగా ఉన్న ఒక తెల్ల ఏనుగునైతే చూస్తాడు. అరుస్తూ ఏనుగు వెంట పరిగెత్తాడు. సో, ఏనుగు పారిపోయేందుకు ప్రయత్నించింది. రైతు దాని తోక పట్టుకుంటాడు. అతని భయంతో ఏనుగు నేల నుండి పైకి లేచాడు. సో, ఏనుగు ఎగురుతుంది. భయపడిన రైతు ఎగిరే ఏనుగు తోక పట్టుకుంటాడు. సో, ఏనుగు మేఘాలపై ఉన్న తోటలో అయితే దిగింది. రైతు తన అమ్మమ్మ స్వర్గం గురించి మాట్లాడుతున్నాడని గుర్తు చేసుకున్నాడు. సో, ఇది స్వర్గం అయ్యి ఉండాలి అతను అనుకున్నాడు. సో, రసవంతమైన పండ్లతో నిన్న అందమైన చెట్లను చూసి ముగ్ధుడైపోతాడు. సో, పండ్లు తినడం ప్రారంభించాడు. ఇక జేబులో కొన్ని పండ్లు పెట్టుకున్నాడు. అతను వాటిని భూమిపై ఉన్న తన స్నేహితులతో పంచుకోవాలనుకుంటాడు. ఏనుగు మళ్ళీ ఎగిరినప్పుడు రైతు దాన్ని తోక పట్టుకుంటాడు. ఏనుగు చెరుకు పొలానికి వెళ్ళేందుకైతే వెళ్తుంది. సో, వారు భూమిపై దిగిన తర్వాత రైతు ఇంటికి అయితే పరిగెత్తాడు. సో, రైతు స్నేహితులు అతని కథనైతే నమ్మారు. అతను స్వర్గపు చెట్ల నుండి తీసిన రసవంతమైన మామిడి పండ్లను వారికి అందించాడు. సో, పండ్లు చాలా తీపిగా ఉన్నాయి. అతని స్నేహితులందరూ అవి స్వర్గపు రుచిగా ఉన్నాయని అయితే అంగీకరిస్తారు. సో, అతను మళ్ళీ స్వర్గానికి ఎప్పుడు వెళ్తున్నాడో అని తెలుసుకోవాలనుకుంటారు. సో, ఆ రోజు రాత్రి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే రైతు చెప్పాడు. అతని స్నేహితులు తనతో తీసుకెళ్ళమని అయితే అడుక్కుంటారు. రైతు దీనికైతే ఒప్పుకుంటాడు. అవును, అందరం స్వర్గానికి వెళ్ళి అక్కడ జరుపుకుందాం అంటాడు. సో, అర్ధరాత్రి చెరుకు పొలంలో కలవాలని స్నేహితులు నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి రైతు తన స్నేహితుల పొలంలో వేచి ఉండగా వారు ఆకాశం నుండి దిగుతున్న ఒక తెల్ల ఏనుగునైతే చూశారు. ఏనుగు చెరుకు వాటను పొందే వరకు వారు ఓపికగా వేచి ఉన్నారు. సో, ఏనుగు టేకాఫ్ సిద్ధంగా ఉండగా రైతు పరిగెత్తి దాని తోక పట్టుకున్నాడు. ఏనుగు పైకి లేవడంతో స్నేహితుల్లో ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళైతే పట్టుకున్నారు. ఏనుగు పైకి లేవడంతో మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళనైతే పట్టుకుంటాడు. సో, వ్యక్తి కాళ్ళనైతే పట్టుకున్న తర్వాత ఇలా ప్రతి మనిషి తనపై ఉన్న మరొకరి కాళ్ళను పట్టుకున్నట్లయితే ఒక గొలుసు వలె అయితే పెరిగిపోతుంది. ఏనుగు ఎగిరిపోవడంతో స్నేహితులు మాట్లాడుకోవడం ప్రారంభించారు. వారిలో ఒకరు స్వర్గపు తోటలో నీటి పుచ్చకాయలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటాడు. అయితే నీటి పుచ్చకాయలు ఉన్నాయి అని రైతు అయితే చెప్తాడు. అవి ఎంత పెద్దదని తన స్నేహితుడైతే అడుగుతాడు. సో, ముందున్నవాడిని అడిగినందుకు ఈ రైతేమో ఇది చాలా పెద్దదని చేతులతో ఇంత అలాగైతే చూపిస్తాడు. ఇక స్వర్గపు నీటి పుచ్చకాయలు ఎంత పెద్దవో చూపించడానికి అసలు చేతులు తెరవుగా రైతు మరియు అతని స్నేహితులైతే కిందడిపోతారు. అదృష్టవశాత్తు వారు మంచి పాత భూమిపై ఉన్న ప్రవాహంలో అయితే పడిపోతారు. ఇక స్వర్గంలోకి వెళ్ళిపోయిన ఏనుగు చెరుకు పొలానికి అయితే తిరిగి రాలేదు. అయితే రైతు తన స్నేహితులు ఏనుగు తిరిగి రావడం కోసం వేచి చూస్తూనే ఉంటారు. సో, ఈ కథ బట్టి మనం చూసుకుంటే మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదని అయితే తెలుస్తుంది. కొన్నిసార్లు మనం చేతితో చూపించే సింబల్స్ కూడా మన ప్రమాదానికే దారితీస్తాయి. సో, ఈ కథ అర్థమైంది కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి స్టోరీస్ కోసం మన పోడ్కాస్ట్ లైఫ్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.